హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అత్తా కోడల వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే కాకరకాయ ఫ్రై వీడియో. మీరైతే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి. మా ఛానల్ని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఉంటుంది నూనె? 100 గ్రాములు. మన కాయలు బట్టి వేసుకోవాలి. సరే, ఇలా కాకరకాయలు వేపుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో వేసుకొని. ఇవి తెల్ల కాకరకాయలు, నల్లవి కాదు. ఇలా బాగా నూనెలో వేసుకోవాలి. ఎంతసేపు పడుతుంది ఇట్లా? ఒక 15 ఇంకా వేగలతో ఇలానే గోల్డెన్ బ్రౌన్ రావాలి అప్పుడు వరకు. ఫ్రెండ్స్, ఇలా కాకరకాయలు అయితే వేపుకున్నాము. వేపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రై అంటే ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కదా. ఏమేమి కాబట్టి అంటే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, తర్వాత కొత్తిమీర, టమోటాలు ఒక 2, జీలకర్ర మసాలా పౌడర్. ఇది మీరు ధనాలు, జీలకర్ర అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది మేము ఇంట్లోనే చేసుకుంటాము. ఇది కూడా చిల్లీ పౌడర్, ఇంట్లో చేసుకొనిదే. ఇది కూడా పప్పుల పౌడర్, పప్పులు ఉంటాయి కదా, మిక్సీకి వేసి పెట్టినాం పౌడరు. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. మీకు పులుపు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇది కొబ్బరిను తెల్లవాయి మిక్సీకి వేసి పెట్టినది. ఇప్పుడైతే చూసేద్దాం ఫ్రెండ్స్ ఎలా ఫ్రై చేస్తారనేది. ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫస్ట్. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టమోటాను అవన్నీ వేసుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టమోటా వేసుకోవాలి. ఇలా టమోటాలు కొంచెం సేపు వేగిన తర్వాత ఇంకా ఫ్రై చేసుకున్న కాకరకాయలు వేసేసుకోవాలి. కాకరకాయ ఫ్రై తెల్లవాయి, కొబ్బరి పొడి మిక్సీకి వేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. చిల్లీ పొడి, జీలకర్ర మసాలా, ధనియాలు, జీలకర్ర మిక్సీ పట్టుకునేది. అవి మసాలాలు మేము హోమ్ మేడ్ చేసుకునేటివి. మీకు కావాలనుకుంటే మాకు కింద కామెంట్ చేయండి, ఫుల్ వీడియో పెడతాను. చింతపండు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దండి, పుల్లగా ఉంటుంది, కొద్దిగా వేసుకోండి. సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఒక 2 చిన్న ముక్కలు బెల్లం వేసుకోండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. మీరు నీళ్ళు వేసుకోకపోతే కింద అడుగు అంటుతుంది, మాడిపోతుంది. లాస్ట్లో ఇప్పుడు అంతా ఉడకాల అంతా మంచిగా నీళ్ళన్నీ పైకి తేలేంత వరకు ఉడకనియండి. గట్టిగా అయిపోతేనే అది మసాలాలన్నీ వేసుకున్నాక దగ్గరికి వచ్చేంత వరకు ఉడికినిచ్చుకోండి. ఇలా ఉడుకుతూ ఉండాలి. దగ్గరికి అయినాక మసాలా, కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో. తర్వాత పప్పులు మిక్సీకి ఆడించుకునేది, ఇది మిక్సీకి వేసుకొని అలా వేసి కలిపేస్తాం. ఒక 2 స్పూన్స్ లేకపోతే 3 స్పూన్స్, మీకు కొంచెం గ్రేవీని బట్టి.
ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై అయిపోయింది. దీంట్లో కాంబినేషన్ టమోటా రసం చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. పప్పు కూడా బాగుంటుందంట మా అత్తయ్య చెప్తున్నారు. ఇలానే సపోర్ట్ చేయండి, మీకు మంచి మంచి వంటలు వ్లాగ్స్ చేసి చూపెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అత్త కోడళ్ళ వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.